పాఠశాలల పశువుల పాకల విద్య కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వం. అయినా కొన్ని చోట్ల ఈ దుస్థితి ఏంటి? కనీసం ప్రభుత్వ బడికి భవనాలు లేకపోవడం ఏంటి? ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. మనం చూస్తున్న ఈ పాఠశాలే ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. పాడేరు మండలం సలుకు పంచాయతీలోని చిలకలగొంది మోడల ప్రైమరీ పాఠశాల ఇదే. రోజు 3 కిలోమీటర్లు కాలినడకన వస్తూ 50 మంది వరకు పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. విషయం ఏంటంటే స్కూల్లో మొత్తం 5 క్లాసులు ఒకే రేకుల షెడ్డులో సాగుతుంది. అలాగే మొక్కల పెంపకానికి ఉపయోగించే గ్రీన్ మ్యాట్లతో ఒకే గదిని 4గా చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. మరో క్లాస్ చెప్పేందుకు స్థలం లేకపోవడంతో టీచర్లంతా కలిసి తలా ఇంత డబ్బులేసుకుని బయట ఒక రేకుల షెడ్ కట్టి అందులో పాఠాలు చెబుతున్నారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సరైన సౌకర్యాలు లేకపోయినా, పాఠశాల భవనం లేకపోయినా, ఇతర వసతులు అందకపోయినా విద్యార్థులు మాత్రం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ క్రమం తప్పకుండా స్కూల్కి వస్తున్నారు. విషయం తెలుసుకుని స్కూల్కు వెళ్లిన ఎన్టీవీ టీంకు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి దుస్థితిలో ఉన్న ప్రభుత్వ బడులు మన్యంలో చాలా ఉన్నాయంటున్నారు గిరిజనులు. ఇక్కడ మాకు సుమారుగా 50 మంది పిల్లలు ఉన్నారు సార్. అయితే మాకు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఒకే క్లాస్ రూము 1 నుంచి 5 తరగతులు మేము నిర్వహిస్తున్నాము. 4 ఉపాధ్యాయులు సార్. 4 ఉపాధ్యాయులకు ఒకే రూమ్లో కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ విషయానికి మేమైతే ఏం చేసామంటే ఒక గ్రీన్ మేట్ తీసుకొని దాన్ని డివైడ్ చేసుకున్నాం సార్. డివైడ్ చేసుకొని ఒకే రూమ్లోనే 4 క్లాసులు నిర్వహిస్తున్నాం సార్. మరి ఇంకా చాలకపోతే పక్కన ఇంకో రేకుల షెడ్డు మా సొంత నిధులతో ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ఒక క్లాస్ని చెప్పడం జరుగుతుంది సార్. ఈ బాత్రూమ్స్ కూడాను కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంది సార్. పిల్లలకి చాలట్లేదు, రన్నింగ్ వాటర్ లేదు. ఈ స్కూల్ బిల్డింగ్ ఒకటి గ్రాంట్ అయినట్టుగా చేస్తే మేము మా యొక్క విధి నిర్వహణ సక్రమంగా చేస్తామని అనుకుంటున్నాం సార్. టీచర్స్కి ఇబ్బంది, రూములు అంటూ అనేవి లేదు. అలాగే మొక్కలు కొనుగా మేట్లు కానీ ఇలాగా రూములుగా తయారు చేసి క్లాసులు అనేది చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ చిలకలగొంది ఎంపీపీ స్కూల్ని స్పందించి మంచి బిల్డింగ్ అనేది ఏర్పాటు చేస్తారని మేము గ్రామస్తుడిగా నేను కోరి